జేఎస్ టీవీ మా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినము మన యొక్క అంశము యేసు ప్రభువు నికోదేముకు చేసిన ఉపదేశము. ఏంటంటే యేసు ప్రభువు నికోదేముతో చేసిన ఉపదేశము. మూలవాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నా 2 సార్లు చెప్పే అలవాటు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మరి పిల్లరా ప్రార్థన చేసుకొని మరి వర్తమానం ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అశక్తుడిని, అనారోగ్యంతో ఉన్నటువంటి నన్ను మీరు మా పూర్వ మరలా జేఎస్ టీవీ ద్వారా వాక్యోపదేశం చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ జేఎస్ టీవీ చైర్పర్సన్ బర్ణనను, ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన పనుల తోడుగా నడిపించండి నాయన. మా తండ్రి తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను, ఆయన భార్య బిడ్డలు దీవించాయా. వింటున్న మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి నాయన. మా ప్రభా, మా తండ్రి, ఈ వర్తమానానికి స్పాన్సర్ చేసినటువంటి మా మనవరాలు షనయాను భవిష్యత్తులో దీవించి వారి యొక్క తల్లిని తండ్రి కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుడుగా బంధించి ఇక్కడ మీరు నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, ఇదిలో మన యొక్క అంశము యేసు ప్రభువు నికోదేముతో చేసిన ఉపదేశము. మన యొక్క అంశం ఏంటండి? యేసు ప్రభువారు నికోదేం అనే వ్యక్తితో చేసిన ఉపదేశము. మూలవాక్యం చదువుకున్నాం. మొదటి 2 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. శ్రద్ధగా దయచేసి బైబిల్ తీసుకొచ్చి కూర్చోండి. మీరు రోజు బైబిల్ చదువుతున్నారు కదా, కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా? కలిగి ఉన్నటువంటి వారిని బట్టి దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి విషయం పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాటను మనం గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు యేసు ప్రభువుగా భూలోకానికి అవతరించినప్పుడు ఆయన సంచరిస్తున్నటువంటి ఒక దినాలలో నికోదేం అని అతనికి ఆయన చేసినటువంటి ఒక ఉపదేశము. పిల్లరా, నికోదేము ఎటుంటాడంటే పిల్లరా, 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన యూదులకు అధికారి. ఏమండి, కొద్దిగా ఉపోద్ఘాతం చెప్తున్నా. ఆయన యూదులకు అధికారి. 10వ వచనంలో ఆయన బోధకుడట. బోధకుడు అంటే కొద్ది గొప్ప జ్ఞానం లేకపోతే బోధ చేయలేరు. మరి అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి రాత్రి సమయంలో, పగులు రావాలంటే అక్కడ ఉన్నటువంటి సమాజానికి, యూదులకు భయపడేవాడు ఎవడు దేవుని సేవ చేయలేడు, భయపడేవాడు పరలోకం పోడని చెప్పిన ప్రకటన గ్రంథంలో రాసింది. సరే, రాత్రిపూట వచ్చాట రహస్యంగా. సరే, ఓ ప్రభా, నువ్వు చాలా శక్తిమంతుడివి, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడివి,
నువ్వు చేసే అద్భుతాలు దేవుడి శక్తి లేకపోతే చేయలేరు అని ఇవన్నీ చెప్తున్నాడు. అన్నీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 3:3-5 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు యేసు ప్రభు వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నికోదేం అనే మాటకు అర్థం ఏంటంటే జయించువాడు అని. ఏంటంటే నికోదేం అంటే జయించువాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతా గెలిచాడు. ఒక దోమ గుడితో చచ్చిపోయినట్టు అతను. ఎందుకు చెప్తున్నానంటే జాతస్య మరణం ధ్రువం, ఏనాడైనా ఒకరోజు మనం చనిపోవాల్సిందే. నువ్వు అధికారి కావచ్చు, అనధికారి కావచ్చు, నువ్వు అందగాడి కావచ్చు, అందహీనుడి కావచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు, పలుకుబడి లేకపోవచ్చు. ఏమండి, నువ్వు బలపరాక్రమ కలిగినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ. మా మందిరానికి ఒక అమ్మాయి వచ్చేది. ఒక అమ్మాయి అంటే పెద్దమ్మాయి, 50 ఏళ్ళు. నేను సేవలోకి వచ్చిన ముందు చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సమాధికి నేను మట్టేశా. నాకు ఆ అమ్మాయి మట్టేయాల్సింది, నేను అమ్మాయికి మట్టేశా సమాధి పోయి. అమ్మాయి పేరు ప్రశాంతి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏ వయసులో చచ్చిపోతారో ఎవరు చెప్పలేరు. వీ కెనాట్ గివ్ గ్యారంటీ టు అవర్ లైఫ్. మన ప్రాణానికి మనం గ్యారంటీ ఇవ్వలేం. అయితే చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు, ఒకటి పరలోకము, రెండవది పాతాళ లోకం. ఒక పెద్ద ధనవంతుడు తన జీవితకాలం అంతా సుఖాలు అనుభవించాడు, భోగాలు అనుభవించాడు. నా ప్రాణమా తాగుము తినుము సుఖించము అన్నాడు. ఒకరోజు ఆయన మరణించాడు. భయంకరమైనటువంటి అగ్నిగుండమైనటువంటి పాతాళ లోకంలో పడిపోయినట్టు ఆయన ఆత్మ దేవుడి యొక్క వాక్యమైన బైబిల్ చెప్తుంది, తెలియచేస్తుంది. భూమి ఆకాశ గతించిన నా మాటలు గతించవు. ఈ నెలలో ఒక చిన్న మ్యాగజైన్ పెట్టా, ఒకే ఒక పేపర్, దాన్ని శ్రద్ధగా చదవండి. తమ్ముడు మహేష్కి ఇచ్చా, నేను ఫార్వర్డ్ చేస్తాడు అతను. ఏదో చెప్తానంటే నువ్వెంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికీ నువ్వు ఒకరోజు చనిపోతావు. నువ్వు పెద్ద రాజకీయవేత్తవు కావచ్చు, పెద్ద ధనవంతుడి కావచ్చు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపదేశ సారాంశము ఈ రాత్రి మనం ధ్యానించుకుంటున్నప్పుడు, నికోదేం, నువ్వు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేవు. కొత్తగా జన్మించడం అంటే ఆత్మీయ అర్థం చెప్తా, మార్పు చెందాల నువ్వు. ఏనండి, 2025 సంవత్సరం మీ జీవితాలు ఎట్టున్నా 2026 సంవత్సరంలో దేవుడు మన సజీవుల లెక్కలో ఉంచినప్పుడు జీవితాలు మార్చుకోవాలా, అలవాట్లు మార్చుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా, నడవడిక మార్చుకోవాలా, మాటలు మార్చుకోవాలా. ఎగదిగా ఎవరిని మాట్లాడకూడదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పిన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఈ దినాల్లో ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంబేద్కర్ యూనివర్సిటీలో కరెస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నారు, BA. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక చైతన్యం రావాలా, ఆధ్యాత్మికమైన చైతన్యం. ఒక మాట చెప్తా, యేసు ప్రభు వారు భూమి మీదకి సంచరించినప్పుడు, భూలోకంలో అవతరించి సంచరిస్తున్న దినాల్లో ఆయన మొట్టమొదటి వర్తమానం ఏంటంటే మత్తయి సువార్త 4:17 నెమ్మది చదువుకోండి. ది ఫస్ట్ మెసేజ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ రిపెంటెన్స్. మీ జీవితాలు మార్చుకోకపోతే మీరు పరలోకం పోలేరు. మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే మీరు మారుమనసు పొందాలి. అది యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి ప్రసంగం. పిల్లరా, చాలా సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఎన్నో వర్తమానాలు వింటూ, కొంతమందిలో, అందరి గురించి నేను చెప్పినప్పుడు, కొంతమందిలో మార్పు లేదు. నా సేవా అనుభవంలో నేను చాలా చర్చిల్లో వాక్యం చెప్పా.
యేసయ్య కృప వల్ల. నాకన్నా పెద్ద జ్ఞానం లేడని కాదు, అది యేసయ్య కృప. అన్ని జనాంగాల నుంచి నన్ను ఆకర్షించాడు ఆయన. అందుకని నేను చెప్పగలుగుతున్నా. మరి ప్రియ సోదరుడా సోదరి, కొంతమందిలో మార్పు లేని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ జీవితాలు బ్రతుకుల ద్వారా దేవుడి నామానికి దూషణ కలుగుతుంది నాడు కొన్ని సంఘాలలో, కొన్ని సంస్థల్లో. అయితే రాత్రి పెద్దవాడిగా, మీకు ఒక ఆత్మీయ తండ్రిగా దేవుని యొక్క ఉపదేశాన్ని బోధిస్తున్నప్పుడు మారని వాళ్ళు, నూతన జన్మ అనుభవం లేని వాళ్ళు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, మీ జీవితాలు మార్చుకుంటే మీ జీవితానికి, మీ కుటుంబానికి మంచిది, మీ జీవితానికి మంచిది. మరణించిన తర్వాత మీ ఆత్మ నశించిపోయి నరకాగ్నిలో పడిపోకుండా, ఏమండి, దేవుడు, దేవదూతలు, భక్తులు, పరిశుద్ధులు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలో మన ఆత్మ, ఆ మహిమలోకి మన ఆత్మ ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి పిల్లారా, రెండో విషయాల గురించి మనం దేవుడి యొక్క వాక్యంలోనికి ప్రవేశిస్తామండి. రెండో విషయం, 2 విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని బైబిల్ తీసిన వాళ్ళు దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా రాయబడింది. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము, నువ్వు గొప్ప అధికారివి, యూదులకు బోధకుడివి. 3వ అధ్యాయం 10వ వచనం రాసుకుంది ఈ మాట చూడండి. యేసు ఇట్లనెను, నీ ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? ఈనాడు కొంతమంది బోధకులకు కూడా బైబిల్ కొన్ని విషయాలు తెలియవు. విచిత్రమైన సిద్ధాంతాలు పెట్టుకొని కొంతమందిని పక్కదారి పట్టిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. కొంతమంది, ఏమండి, ఇశ్రాయేలు బోధకుడు ఆయన ఎట్లుంటాడండి? యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? ఆయన ఎరుగుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతాడు? ఏమండి, మీరు బాగా ఆలోచించండి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని వినండి, విశ్వసించండి, విధేయులు కాండి. అప్పుడు మీ జీవితంలో రక్షణ పొందుతారు, ఆధ్యాత్మిక చైతన్యం పొందుతారు. మరణానంతరము మానవ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపినటువంటి దేవుడి వద్దకు, దేవుడు, దేవదూతలు, పరిశుద్ధులు, భక్తులు ఉండేటువంటి ఆ మంచి సంతోషకరమైనటువంటి లోకానికి మనం ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సోదరుడా సోదరి, నీటి మూలముగా అనగా బాప్తిజం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను దగ్గరికి వచ్చి యేసు ప్రభు నీటిలో బాప్తిజం తీసుకున్నట్లుగా దేవుడి యొక్క వాక్య సత్యం. ఏమండి, బ్యాప్టిజో అని గ్రీకు మాట. దాన్ని తెలుగులో వచ్చిన ట్రాన్స్లేషన్ ఏంటంటే టు డిప్, ముంచడము అని. ఎక్కడ ముంచటం? నీటిలో. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. జెండా కింద దూరం అని చెప్పిన కొంతమంది, అది తప్పుడు సిద్ధాంతం. ఏమి ఎరక్కముందో అన్ని నీళ్లు తీసుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిజం ఇస్తున్నా అని చెప్పిన కొంతమంది అంటారు. దాన్ని స్ప్రింక్లింగ్ అంటారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడని చెప్పి మార్కు సువార్త 10వ వచనం రాస్తుంటే, నోరు తెలియనటువంటి వాళ్లకు ఎవడే అని నీళ్లు పెట్టి తల మీద, అదే బాప్తిజం అట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని పేరిట నీకు బాప్తిజం ఇస్తున్నానంటే పాప ఆ బిడ్డకి ఏం తెలుస్తుంది? ఏమండి, నెమ్మదిగా ఆలోచించండి.
దయచేసి నేను విమర్శనాత్మకంగా చెప్తున్నాను, ఎవరు అనుకోవద్దు. ఈ విధంగా ఇచ్చేవాళ్ళు సరి చేసుకోండి. వాక్యానుసారంగా జీవించేదానికి ఒక తీర్మానం చేసుకోండి. మనుషులు పెట్టిన పద్ధతిలో దేవోక్తులను భావించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక చోట రాసింది. మనుషులు పెట్టిన పద్ధతులు ఇవన్నీ, అవి దేవోక్తులు కాదు, బైబిల్లో ఉండేవి దేవోక్తులు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఈనాడు కొంతమంది, కొన్ని శాఖల వాళ్ళు. ఈ టీవీ వాక్యం వినేటువంటి వాళ్ళు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ప్రార్థన అవసరతలకు నా ఫోన్ నెంబర్ ఇచ్చుంటా, ధారాళంగా నాతో మాట్లాడచ్చు. బైబిల్లోంచి సమాధానం చెప్తాను నేను. ఏమండి, అటువంటి అలవాట్లు ఉండేవాళ్ళు, తెలిసి కూడా చేస్తున్నటువంటి వాళ్ళు నూతన సంవత్సరం నుంచి మీ జీవితాలు మార్చుకోండి. కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి. దేవుడి నామానికి దూషణ కలుగుతుంది ఈనాడు కొంతమంది వల్ల. దేవుడి నామానికి మహిమ కలగాల. బోధకులైనటువంటి వారు ద్వారా పెద్దవాడిని ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. నేను మీకంటే గొప్ప జ్ఞాన్ని, బైబిల్ పండితుడిని కాదు. బైబిల్ చదివి బైబిల్లో ఉండే మాటలే చెప్తున్నా. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. బైబిల్ ఈనాడు ప్రపంచంలో ఎన్నో భాషలు తర్జుమా చేయబడి ఎంతోమంది కులస్తులు, మతస్థులు, పెద్ద పెద్ద విద్యావేత్తలు చదివి వాళ్ళు మారుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను పెట్టిన జనవరి మాస పత్రిక జాగ్రత్తగా చదవండి, మీ బైబిల్లో పెట్టుకొని. ఈ మాసం అంతా అప్పుడప్పుడు చదువుతుండండి. ప్రతి మాసం పంపిస్తా, జేఎస్ టీవీ ద్వారా మీకు వస్తుంది. ఏమండి, ఆ విధంగా జీవిస్తే మీకు మంచిది, మీ ఆత్మీయ జీవితానికి మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ సంఘాలకు మంచిది. దేవుడి యొక్క కృప ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డలకు దేవుడిస్తాడు. భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలని చెప్తుంటాను నేను. ఆశీర్వాదాలు అంటే ధన కనక వస్తు వాహనాలు, ఏమంటే ఫ్రిడ్జులు, కార్లు, అవి వాటిని భౌతిక ఆశీర్వాదాలు అంటారు. ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఆత్మీయ మార్పు, పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కలగబడటం, ఏమంటే ఆత్మరక్షణ పొందటం, నీటిలో బాప్తిజం తీసుకోవటం అనేది దాని ఆత్మీయ ఆశీర్వాదం అంటారు. దేవుడి వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి జేఎస్ టీవీ ద్వారా వస్తున్నటువంటి ఈ వర్తమానాన్ని మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా చూడండి. ప్రతి శనివారం నాడు రాత్రి 8 నుంచి 8:30 వరకు 53వ నంబర్లో జేఎస్ టీవీ వస్తుంది. బాగా చూడండి. సందేహాలు అంటే నాతో మీరు ఫోన్లో ధారాళంగా మాట్లాడచ్చు. దేవుడి యొక్క వాక్యంలోంచి మీకు సమాధానం చెప్తాను. ఇందాక నేను మనవి చేశా. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరం నుంచి మీ జీవితాల్లో నూతనమైనటువంటి చైతన్యం లేకపోతే, కొత్తగా జన్మించటం అంటే ఆత్మీయమైనటువంటి జీవితం అని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుందాం. ఇంకా మీ జీవితాల్లో మార్పు లేకపోతే, దేవుని సేవకుడైనటువంటి నన్ను సజీవుల లెక్కలోంచి 1925వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు నేను చచ్చిపోవాల్సింది. ఒక చిన్న ప్రార్థన చేశా, నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిస్తే తుది శ్వాస విడిచేంత వరకు నీ సేవ చేస్తా, లేకపోతే నా ఆత్మను నెమ్మదిగా నీ మహిమలోకి చేర్చుకో ప్రభా అని ప్రార్థన చేశా. తెల్లారి నిద్రలేసి చూసుకునేటి నేను బతుకున్నా. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రార్థన ఆలకించే దేవుడు అండి ఆయన. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. జీవము గల దేవుడు, మనలోంచి లేచినటువంటి దేవుడు. అందుచేత దేవుడికి సాక్షులుగా జీవించండి. సాక్ష్యము కలిగి జీవించని వ్యక్తులు, వాళ్ళు దైవ సేవకులు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, నేను మనవి చేస్తున్నా.
దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి మాటలు వినిన మా శ్రోతల హృదయాల్లో ఫలింపచేసి వాళ్ళ యొక్క వాట్సాప్ ద్వారా అనేకులకు ఈ వర్తమానం ఫార్వర్డ్ చేసి అనేకులు ఆత్మీయ మేలు పొందేట్లు మీరు ప్రేరేపించి నడిపించండి నాయన. మీ దాసుని నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తుది శ్వాస విడిచేంత వరకు నీ పరిచర్య నమ్మకంగా చేస్తూ నన్ను మీరు పిలుచుకున్నప్పుడు నా ఆత్మను నీ మహిమలో చేర్చుకొని నా కుటుంబీకులను మా మనవాళ్ళను దీవించి ఆస్వాదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ధ్యానించుకున్న మాటలు విన్నవారి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.